చెయ్యము, మాకు ఇష్టం లేదు అని చెప్తే మహిళలే మళ్ళీ వాళ్ళకి రేపు సమాధానం చెప్తారు. చెప్తున్నారు ఒకటి. కదా, మేము దీనికి రెండో విరుద్ధం విషయం, కాదు, కానీ ఆటో కార్మికులు ఆటో డ్రైవర్ సంబంధించి కూడా ఏదో ఒక ఏర్పాటు చేయాలని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. బస్సులు తగ్గించారు. ఎందుకు తగ్గించారు? అమ్మా, బస్సులు తగ్గించారు. ఆడవాళ్ళు దిగి డ్రైవర్లు లాగి కొడుతున్నారు. ఆడవాళ్ళు కంప్లైంట్లు ఇస్తున్నారు. ఈ మీ పథకం ఎంత అధ్వానంగా నడుస్తుందో తెల్లంగా కనపడుతుంది. వాటికి సమాధానం చెప్పండి. చేస్తాము చూస్తాము అని చెప్పడం ఈజీ. ప్రైవేట్ చిట్టిబాబు గారు, మీరు రన్నింగ్ కామెంటరీ ఆపండి. ఇది కూడా చాలా డిబేట్లలో మీకు చెప్పిన, మీరు రన్నింగ్ కామెంటరీ చేస్తే ఇక మనం ఇదే కొట్లాడుకుంటే ఉంటది. నేను కొట్లాడక పోను, జనరల్ గా నా విధానం వేరు. నేను పద్ధతులు ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడతా కాబట్టి దయచేసి కొట్లాటలు కాదండి, మీరు కొట్లాటలు కాదు, మీరు కొట్లాట్లని ఎస్కేప్ అవ్వద్దు. చెప్పాల్సింది డిబేట్ అంటే అదే. కొన్ని సంఘటనలు అనేటి మీరు విషయం గుర్తుపెట్టుకోండి. అందుకనే మీకు చాలా సార్లు చెప్పిన, మీరు ప్రజాపాలనల ప్రజల యొక్క సంబంధించినటువంటి రోజువారీ దైనంగిక కార్యక్రమాలలో రాజకీయాలు ఉన్నప్పుడు ఇటువంటి విషయాలు ఎంతవరకు అప్లికబుల్ ఉంటాయి అనేది బాగుంటది. ఒక ఐడియల్ సిచ్యువేషన్ లో మాట్లాడడం వేరు, రియాలిటీలో మాట్లాడడం వేరు. ఏదైనా కూడా గుడ్ గవర్నెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 80% గుడ్ గవర్నెన్స్ ఇస్తుంది, 20% అక్కడక్కడ తప్పులు దొరుకుతాయి. వాటిని మానవ సహజంగా తీసుకొని పోవాలి. అంతేగాని ఎవరో ఆడోళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఎస్ ఆటో డ్రైవర్ల ఇష్యూ ఉన్నది, మాట్లాడుతూనే ఉన్నారు. మొన్న కూడా పొన్నం ప్రభాకర్ గారు పిలిచి మాట్లాడారు, వాళ్ళకి మంచిగా అనిపించలేదు, వాళ్ళు ధర్నా చేస్తారు. ఇవన్నీ కామన్, డెమోక్రటిక్ సిస్టమ్ లో ఇవన్నీ కామన్ జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ వాళ్ళ డిమాండ్స్ మాట్లాడతాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మెట్రో వచ్చినప్పుడు కూడా ఇట్లనే ఆటో డ్రైవర్ సోదరులు ధర్నా చేసిండ్రు. తర్వాత మెట్రో ఎంత బ్యూటిఫుల్ గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. దిగంగానే ప్రతి వాళ్ళకి బస్సు దొరకదు కదా, ఆటో వాడుకుంటారు కదా. నిన్న కూడా కొంతమంది డ్రైవర్లు చెప్పిండ్రు, ఉచిత బస్సు ఎవరు తీసుకుంటారు, ఎవరైతే రెగ్యులర్ గా తిరిగేటువంటి మహిళలు ఉంటారో వాళ్ళు ఉచిత బస్సు తీసుకుంటారు. రెగ్యులర్ గా తిరిగేటువంటి మహిళలు ఎవరైతే ఆటో తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాకు ఆటో ఎక్కుతూనే ఉన్నారు సార్, దాంతో పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. ఇది కొంతమంది కావాలని ప్రేరేపిత బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన, ఆ ప్రక్రియ అనే విషయం వాళ్ళు చెప్పారు. నేను కూడా ఆటో సోదరులను తప్పు పట్టాను, వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ లో పడతా నడుస్తూ ఉంటే ఇదంతా రాజకీయం. రెండో విషయం ఏంటంటే, ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. రేపు రాబోయేటువంటి లోక్సభలో నిన్న కూడా సర్వేలు చాలా వరకు 10 సీట్లు వస్తాయి అంటున్నారు, కానీ మేము 14 సీట్ల వరకు మేము అనుకుంటున్నాం. చిట్టిబాబు గారు ఏదో 3 రాజ్యసభ సీట్లను మేము 2 వస్తాయి వాళ్ళకి 1 వస్తాయి అంటున్నారు, కానీ 3 రాజ్యసభ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ లోనే ఉన్నాయి. మూడో విషయానికి సంబంధించి నిన్న గవర్నర్ గారి స్పీచ్ చాలా బాగుంది. మేము అద్భుతం అంటాం, ఆపోజిషన్ ఉన్న వాళ్ళు ఏముంది ఇది పేలవమైన స్పీచ్ అంటారు. ఇది రాజకీయం, మనం చూస్తూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి, దాని మీద పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్ కూడా ఒక వర్షన్ నడుస్తుంది కదా, ఎందుకు చాంబర్ మార్చినారు, అది స్పీకర్ కి ఇచ్చి చిన్న గదిని ఎందుకు కేటాయించారు అనేది కూడా నడుస్తా ఉంది కదా, కావాలని ఈ విధంగా చేస్తున్నారని. చిన్న బుద్ధి కాదు. ఒక నిమిషం లేదమ్మా, నేను మొన్న స్పీకర్ గారి గదికి పోయినా, ఎంత అద్భుతమైన గది అనుకుంటారు. వెనక మొత్తం అసెంబ్లీ ఉంది, ముందు గాంధీ గారు కూర్చున్నారు, గాంధీ గారు స్పీకర్ గారి కుర్చీ ఉంది, కేసీఆర్ గారిని స్పీకర్ గారి రూమ్ కి మార్చారు అన్నారు కదా. మార్చడానికి గల కారణాలు ఏంటి అని. ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఉండే పెద్ద రూమ్ వదిలేసి చిన్న రూమ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు కాలుకి దెబ్బ తాకింది, కొంచెం తొందరగా వచ్చిపోయేటువంటి గది ఇస్తే బాగుంటది, ఎక్కువ దూరం నడవకుండా అని చెప్పి ఆ గదిని కేటాయించడం జరిగింది. సరే, వాళ్ళకి గనక నచ్చకపోతే మళ్ళీ వేరే రూమ్ ఇస్తాం, దాన్నే ఉంది. ఎందుకంటే ఆయనకు అలవాటు కదా పెద్ద పెద్ద రూములలో ఉండడము. మరి అంతటి రూములు కల్పించాలంటే ప్రభుత్వం దగ్గర లేదు. ప్రభుత్వం ఉన్నది ప్రజాపాలన చేసేది. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద సెక్రటేరియట్ కట్టి ఏనాడు ప్రజలకు ద్వారాలు తెరిచింది లేదు. మేము ద్వారాలు తెరిచిన ఆనవాయితీ ప్రకారం అపోజిషన్ లీడర్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న రూమ్ మొన్న 2 గంటలకు ఆశమ మొన్న చెప్తున్నా వినండి. మొన్న సెక్రటేరియట్ కు నేను పోయినా ఒక విషయం అని చెప్పి శ్రీధర్ బాబు గారిని కలవడానికి అని పోతే 9ంటికి పోయినాం. ఇప్పుడు సాయంత్రం 9 గంటల రాత్రికి పోతే వారు కూర్చోమని చెప్తే కూర్చున్నాం. ఆకలి అవుతుంది, ఇంకా కలుస్తలేడని చెప్పి కిందికి పోయి భోజనం చేసి వచ్చినాం. 12ంటికి వచ్చినాం రాత్రి 2 వరకు కూడా 208 మంది శ్రీధర్ బాబు గారిని కలవడానికి సెక్రటేరియట్ లో ఉన్నారు. అంటే ప్రజలు నేను కూడా వెళ్ళాను, చూసాను. ఎందుకంటే సెక్రటేరియట్ లో ఉన్నటువంటి క్రౌడ్ గానీ, లేదంటే నైట్ వరకు సెక్రటేరియట్ లో ఉన్నటువంటి నాయకులు నేతలు గానీ చూస్తున్నాము. నేను కూడా డైరెక్ట్ గా విజిట్ చేస్తున్నాను. ఆశమని నేనేమంటున్నా అంటే, ఒక విషయం మనం చెప్పాలి. ఇవాళ మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉంటుండ్రు, ప్రజల బాధలు ఇంటు, ఇది ఒకటో విషయం. రెండో విషయం, ప్రజాభవన్ అనేది తెరవంగానే మా బట్టి విక్రమార్క సార్ గారు దాంట్లో ప్రజాభవన్ అనేది తెరవంగానే 1,30,00,000 అప్లికేషన్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి. అంటే 1,30,00,000 మంది రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర, ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దల దగ్గర వచ్చి, అయ్యా మాకు ఈ బాధ ఉంది, నాకు ఆరోగ్యశ్రీ కావాలి, నాకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇది ఒక విజయం కాదా?
ఒక వినే వ్యక్తి కావాలి కదా. Okay. ఎవరికైనా, మీకైనా. కంప్లైంట్స్ ఇవ్వడం విజయం, కంప్లైంట్ సాల్వ్ చేస్తే విజయం. కంప్లైంట్స్ తీసుకునే వెసులుబాటు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు అనేది ప్రజల యొక్క వెర్షన్ కదా చిట్టిబాబు కంప్లైంట్స్ గారు. కనీసం ప్రజల నుంచి సమస్యలు ఏమున్నాయనేది కూడా ఏ ప్రభుత్వం అయినా కంప్లైంట్స్ కౌంటర్ ఓపెన్ చేస్తే ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో కంప్లైంట్లు ఒప్పలు తెప్పలు వస్తాయి. దగ్గర వచ్చి మాట మాట్లాడకండి. నిన్న జగ్గారెడ్డి కామెంట్స్ గురించి ఏం చెప్తారు పవన్ గారు? కంప్లైంట్స్ కూడా పెద్ద అచీవ్మెంట్. అంటే గత ప్రభుత్వం వైఫల్యాలు ఉన్నప్పుడే కదా ప్రజల నుంచి ఆ స్థాయిలో సమస్యలు వచ్చాయి అనేది ఒక పాయింట్ కదా చిట్టిబాబు గారు. దేశంలో ఏ రాష్ట్రమైనా ఇవాళ ఛాలెంజ్, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రజల నుంచి కంప్లైంట్స్ అడగండి, కుప్పలు తెప్పలు వస్తాయి. ఏ రాష్ట్రమైనా దేశంలో ఏ దేశంలో అయినా కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేస్తే కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. ప్రజలు కంప్లైంట్స్ ఎప్పటికీ ఉంటానే ఉంటాయి. చెప్తున్నారు ఒక నిమిషం పవన్ గారు. ఇన్ని కోట్ల ప్రజానీకంలో ఉంటానే ఉంటాయి. ఎప్పుడు అన్ని 100% చేయలేదు. పవన్ గారు అది చెప్తున్నారు. జగ్గారెడ్డి గారి కామెంట్స్ మీద అన్న ఏమన్నాడంటే, జగ్గారెడ్డి గారి గురించి మనందరికీ తెలిసిందే, చాలా ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్ట్. ఆయన ఏదన్నా దాచుకోడు. ఆయన సంపాదన గానీ, ఆయనకున్న అప్పులు గానీ, ఆయనకున్నటువంటి మనస్తత్వం కానీ దాచుకోడు. ఆయన లైటర్ నోట్లో చెప్పిండు. దాన్ని మనం మేము మా పార్టీ లైటర్ నోట్ ఏ విధంగా అవుతుంది? ఇదే లైటర్ నోట్ తో 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుందంటే తీసుకోలే అని మనం ఇప్పుడు మన నాయకులు చెప్తున్నది లైటర్ నోట్ అని చెప్పి ఏ విధంగా అంటాము? లైటర్ బల్లగుద్ది చెప్పాడు. మంచి కన్స్ట్రక్టివ్ విధానంలో ఏది చెప్పినా దాన్ని మేము తీసుకుంటాం. ఇప్పుడు సరే అన్న చెప్పిన సబ్జెక్టే మాట్లాడదాం. దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు వచ్చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. చాలా మంది ఎమ్మెల్యేలు కాంటాక్ట్ అవుతా ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం దాని మీద ఒక పాలసీ మీద ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పాలసీ మీద ఉంది. కాబట్టి దాని మీద అంత తొందరగా మేము రియాక్ట్ కాము. వచ్చి జాయిన్ అవుతాం అనే దాంట్లో తప్పు లేదు, కానీ మేము తీసుకుంటామా తీసుకోమా అనేది కూడా ఒకటి ఉంటది. సో అంత తొందరగా మేము లైన్ డ్రా చేసుకోకుండా మా 11 మంది ఇప్పుడు అమ్మా నేను ఎందుకు చెప్పే దాంట్లో జగ్గారెడ్డి గారు అన్నది పూర్తిగా వినలేదేమో. జగ్గారెడ్డి గారు అన్నది ఒక నిమిషం వినండి. జగ్గారెడ్డి గారు అన్నది పూర్తిగా వినలేదేమో. పక్కలో పడుకున్నా లాక్కొచ్చి కూర్చోబెడతాం అన్నాడు ఆయన. వాళ్ళు వస్తారు, మేము చూస్తాము. మళ్ళీ ప్రజలు ఓడగొడతారు అనే విషయం మాకు తెలుసు. కాబట్టి ఒక లైన్ అయితే మాకున్నది. ఆ లైన్ మీద విస్తృతంగా చర్చ నడుస్తుంది. ఆ చర్చ నడిచిన తర్వాతనే ఏదైనా అవుతుంది. రైట్. అయితే ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఇప్పుడు ఆయన ప్రజల వ్యక్తి. ఇప్పుడు ఆయన మొత్తం ఉన్నటువంటి అన్ని పార్టీల బిడ్డలకు ఈ రాష్ట్రంలో ఉన్న అంతమందికి ఆయన పెద్ద. కాబట్టి వారు ఒక నిర్ణీతమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. అంత తొందరగా ఆషామాషిగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వంలో వేరే పార్టీలను విలీనం చేసుకోవడం, తొక్కడం ఇటువంటి సిస్టమ్ ఉండదు. ప్రతి దాని మీద చర్చ, డిబేట్ నడుస్తుంది. మంచి అంటే సీఎం యొక్క క్లారిటీకి వ్యతిరేకంగా ఉన్నాడు జగ్గారెడ్డి పార్టీలో. సీఎం అలా కాదు అంటే కాదు, రేవంత్ రెడ్డినేమో అలా కాదు మేము చెయ్యమనంటే ఈయనేమో పక్కలో ఉన్న లాక్కొచ్చి వస్తారు, మేము నిద్రపోతున్నా మీ పక్కన ఉన్న వాళ్ళని లాక్కు వస్తారు మా పార్టీలోకి. గంటా పదంగా బల్లగుద్దు చెప్తా, ఆశ్రమం చెప్పలేదు. అంత గట్టిగా నొక్కి ఒక్క నుంచి చెప్పాడు ఆయన. సరదాగా చెప్పలా. ఓకే, ఏదైనా సరే క్వశ్చన్ చేస్తున్నాం కదా. గతంలో మీ పార్టీ నాయకులు 6 నెలల్లో పడిపోతున్నప్పుడు ఏ విధంగా క్వశ్చన్ చేస్తున్నా, ఇప్పుడు కూడా 20 మంది ఎమ్మెల్యేలు అంటే సేమ్ 2 పార్టీలకు ఒకే విధమైన ప్రశ్నలు ఉంటాయి. ఎవరికి ఏమంటారు వదిలేసే విధానం ఏముండదు. ఇక్కడ అన్ని పార్టీలు ఒకటే. చిట్టిబాబు గారు ఇంకొక విషయం కూడా మాట్లాడదాం. మీలో మీరే కూలిపోతారు. మీలో విభేదాలు ఎక్కువ, మీలో గ్రూపులు ఎక్కువ. కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ అది. కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో చూసాము. వాళ్ళు కుమ్ములాటలు, గాంధీ భవన్ తగలబెట్టుకుంటారు. మీరే కూలిపోతారు. మీరే కూలిపోతారని దానికి ఇంత రాద్ధాంతం చేశారు కదా. ప్లీజ్ మళ్ళీ అక్కడికి వెళ్తే పవన్ గారు ఏదో చెప్తారు, టాపిక్ డిబేట్ అవుతుంది. మనకు కావాల్సిన టాపిక్ మనం కట్టుబడి ఉన్నాము. పవన్ గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్, హోమ్ మినిస్టర్ ఇస్తే కారుని కంట్రోల్లో పెట్టే విధానం నాకు ఉంటుంది. అది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, వీళ్ళందరి పేరు, సంతోష్, వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్తారు, నేను చేస్తారని ఫస్ట్ నుంచి ఉన్నటువంటి అభిప్రాయం అదే. కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళినప్పుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించి వెళ్ళున్నారు. కాంగ్రెస్ వల్ల చేత కాదు కాబట్టి నేను బీజేపీలోకి వెళ్తున్నారని చెప్పి మీడియా ముఖంగా చెప్పినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరున్నారు. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు, నేను జైలుకి పంపిస్తాను అని చెప్పి ఆడి హామీ కూడా ఇచ్చినారంటే వాస్తవమేనా? హోమ్ మినిస్టర్ అయితే అది అక్కడ మళ్ళీ పవన్ గారి నుంచి ఆన్సర్ తెలుసుకుందాం. పవన్ గారు, చిట్టిబాబు గారు ఏదో రన్నింగ్ కామెంటరీ చేస్తుంది కదా, వారి విశ్లేషణ ఇందామని నేను వెయిట్ చేస్తున్నా. ఇక ఆయన ఆపేటట్లేరు, ఇక నేను మాట్లాడతా.
అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్య ఏదైతుందో అది చాలా ఆయన మనసులో ఉన్న మాట చెప్తారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అనేటోళ్ళు ఎప్పుడు కానీ వాళ్ళ మనసులో ఉన్న మాటను ఓపెన్ గా చెప్పేటువంటి మనస్తత్వం. రాజగోపాల్ రెడ్డి గారు ఈ సొసైటీని బాగా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి, ప్రజాభిమానం గలటువంటి నాయకుడు. హోమ్ మినిస్ట్రీ కావాలనేది ఆయన కోరిక, దాన్ని ఆయన అధిష్టానం నుంచి ఆ విషయం పైన పూర్తి చర్చ జరిగినాడు చెప్తాం. ఆయన కోరికనైతే బయట చెప్తా ఉన్నారు, దాంట్లో తప్పేం లేదు. రెండో విషయం, మనసులో ఉన్న మాట బయటికి చెప్తారంటే అప్పుడు మరి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ మీద చేసినటువంటి మాటలు కామెంట్స్ అన్ని కూడా వాస్తవమే అనుకోవచ్చా? కుండబద్దలు కొట్టారా? అప్పుడు కూడా సోనియా గాంధీ నన్ను సీఎం చేస్తానని మాట ఇచ్చిందని కూడా అన్నారు. అది కూడా కుండబద్దలు కొట్టినట్టు ఎలక్షన్ అప్పుడు అన్నాడు ఆయన. సోనియా గాంధీ నాకు మాట ఇచ్చింది, సోనియా గాంధీ మాట ఇచ్చింది సీఎం చేస్తానని. ఒక నాయకుడి గురించి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారి గురించి నేను అదే పార్టీలో ఉండి నేను మాట్లాడడం బాగుండదు, భావ్యం కాదు. అది అటువంటి ఉంటే మీరు ఆయనతోనే డైరెక్ట్ గా మాట్లాడితే వారే క్లారిటీ ఇస్తారు. తర్వాత మీకు రాజగోపాల్ రెడ్డి గారి గురించి, జగ్గారెడ్డి గారి గురించి తెలుసు. ఏదున్నా కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ, రాజగోపాల్ జగ్గన్న కానీ ఏదున్నా ఓపెన్ గా మాట్లాడేటువంటి వ్యక్తులు. వాళ్ళు ఆ ఫ్రీడమ్ ని తీసుకొని వాళ్ళ మనసులో ఉన్నది మాట్లాడతారు, దాని మీద నిలబడతారు. వాళ్ళంటే మాకు గౌరవం. ఓకే, ఇప్పుడు మీరు నా నుంచి ఏదో అనిపించి మళ్ళీ మా మధ్యలో పుల్లలు పెట్టే ప్రయత్నం దయచేసి మీ పార్టీ నాయకులు చేసినటువంటి మాటల గురించి మీరు చెప్పిన దాంట్లోంచి తీసుకొని క్వశ్చన్ చేస్తున్నాం తప్ప మాకు అటువంటి ఆలోచనలు ఏమీ లేవు. పవన్ గారు మీరంటలేను, హోమ్ మినిస్టర్ ఆయనకు వస్తుందంటే మేము వద్దంటవా? ఆయన మంచి హోమ్ మినిస్టర్ రావాలి, మంచి పరిపాలన చేయాలి. కానీ అది పగతి పవన్ గారు ఒక్క ప్రశ్న, పవన్ గారు మేడం మీరు డిబేట్ నడుపుతారా లేకపోతే పవన్ గారు ఒక ప్రశ్న? లేదు పవన్ గారు ఒక్క ప్రశ్న. మీరు ఇవన్నీ ఆయన మనసులో ఉన్న మాట చెప్తారన్నారు. ఆయన ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పారు, నన్ను సీఎం, నువ్వే సీఎం అని చెప్పి సోనియా గాంధీ నాకు మాట ఇచ్చారు, ఇవాళ కాకపోతే రేపు నేను సీఎం అవుతా అన్నారు. అది కూడా మనసులో ఉన్న మాటేనా? అది వాస్తవమేనా? చిట్టిబాబు గారు ఒక నిమిషం, ప్యానల్ ఇంకా ఇద్దరున్నారు కాబట్టి మీరు ప్రతి విషయంలో